डिपार्टमेंट కొంచెం క్లియర్ చేయండి మన ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో మన కలెక్టర్ గారు శ్యాంప్రసాద్ గారు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈనాడు డాక్టర్లు అండ్ నాన్ మెడికల్ అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఏమేమి ఇంకా ఆసుపత్రికి అంటే గతం గురించి మాట్లాడదలుచుకోవాలా, ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం, మరి ఇక్కడ ఉన్న కేసులన్నీ కూడా పక్క వేరే ఆసుపత్రులకు అన్నీ రెఫర్ చేయడం, అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి, ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపురం రెఫరల్ చేయడము, ఇట్లాంటి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అలాగే మార్చురీ అయితేనేమి, అక్కడ ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏమిటి, ఉన్నవి ఏమున్నాయి, ఏమి వాడట్లేదు, అవసరమైన ఇంకా కావాల్సినవి ఏమున్నాయి, వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది. ఇవాళ మాధవ సేవ అలాగే వైద్య నారాయణ హరి వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం నిర్లిప్తతకి గురయ్యి ఇవాళ మళ్ళీ వాడిని ఉత్తేజపరిచి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా అలాగే టోటల్గా మళ్ళీ ఈ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా వాళ్ళందరినీ కొంచెం ఉద్దేశించి వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సీఎం గారు వాళ్ళ టోటల్గా ఇక్కడ అప్పుడు నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయడం ఎంతో దూరదృష్టితో, ఇవాళ మనం చూస్తే వాళ్ళ భౌగోళికంగా ఇవాళ ఎంతో మనకి ఆస్కారం ఉంది ఎంతో అభివృద్ధి చెందడానికి. దాని మీద కూడా డిస్కషన్ సీఎం గారు ముఖ్యంగా ఇప్పుడు పూర్తి దృష్టి మన హిందూపూర్ మీదే పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్, ఈ మూడు వీటి మీద అవి అందరినీ ఇక్కడ బాగా పరిశ్రమలు వచ్చేలా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం అక్కడ అలాగే ఇక్కడ స్థానికులకు ఉపాధి కలిగించాలని ఒక ఉద్దేశంతో ఈనాడంతా మళ్ళీ నేను కలెక్టర్ గారు మేము కూర్చొని అంతా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకి వాడికి తప్పకుండా మంచి గిట్టుబాటు రేటు వాళ్ళు వాళ్ళ భూమికి ఇచ్చే బాధ్యత మాది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, రైతులందరికీ తెలియజేసుకుంటున్నాను.